హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమచంద్ర సందడి. ఈరోజు మనం చేసుకోబోయే ట్యూటోరియల్ ఏంటంటే ట్యూలిప్ ఫ్లవర్ బొకెట్ అనమాట. ఇది ట్యూలిప్ ఫ్లవర్ బొకెట్ మోల్డ్. ఇది అమెజాన్లో దొరుకుతుంది. దీంట్లో మనం ఇప్పుడు మన ఫ్లవర్ బొకెట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇదేంటంటే మనకి ఫ్లవర్స్కి ఒక కలరు అండ్ స్టెమ్కి వచ్చి ఒక కలర్ వస్తుంది. స్టెమ్కి గ్రీన్ వస్తుంది అండ్ ఫ్లవర్స్ వచ్చి మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఈ ప్రాసెస్ చూద్దాము. సో ఇప్పుడు మనం వచ్చి ఫ్లవర్ కోసం వచ్చి మనము రెడ్ కలర్ తీసుకుంటున్నాము ట్యూలిప్ ఫ్లవర్స్ కోసము. సో ట్యూలిప్ ఫ్లవర్స్ ఎక్కడ దాకా ఉన్నాయో అక్కడ వరకు ఫిల్ చేసేసేయండి. సో మనకి ఇక్కడ వరకు ఫ్లవర్స్ ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడ వరకు ఫిల్ చేసాం రెడ్ కలర్ అనేది. సో మనం ఇంకా స్టెమ్ కోసం మనం ముందైతే దీన్ని కంప్లీట్గా ఆరనివ్వాలి, ఎందుకంటే ఇది ఆరిన తర్వాత మాత్రమే మనం స్టెమ్కి వేయాలి. సో ఇది ఇప్పుడు అయిపోయింది కదా, దీనికి ఒక హాఫ్ అన్ అవర్ టైం ఇద్దాము. హాఫ్ అన్ అవర్ తర్వాత మనము స్టెమ్ అనేది ఫిల్ చేద్దాము. సో స్టెమ్ ఫిల్ చేసేటప్పుడు మళ్ళీ కలుద్దాం. హలో, ఇది ట్యూలిప్ బొకెట్ అనమాట. ఇందాక పోసాం కదా మనం పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో చేసాం. సేమ్ దీన్ని అన్మోల్డింగ్ ఏంటంటే కొంచెం కొంచెంగా మనము ఇలా స్ట్రెచ్ చేసుకుంటూ కిందకి లాగేయడమే. కాకపోతే కొంచెం ఫస్ట్ టైం కొంచెం ఇబ్బంది ఉంటుంది, బట్ ఏంటంటే రిజల్ట్ అయితే చాలా బాగా వస్తుంది దీనికి. కొంచెం జాగ్రత్తగా ఓపెన్ చేయండి. అండ్ దిస్ ఈస్ ద బ్యూటిఫుల్ ట్యూలిప్ బొకే క్యాండిల్. ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, అసలు ఎంత బాగుందో నిజంగా. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది బేస్ మనకి ఎక్స్ట్రా ఉంది కాబట్టి దీన్ని కట్ చేసేస్తున్నాను. బేస్ దగ్గర క్యాండిల్. దిస్ ఈస్ ద ట్యూలిప్ క్యాండిల్ అనమాట. ఎంత గార్జియస్గా ఉంది అసలు ఇది. నేను రోజ్ క్యాండిల్ బాగుంటుంది అనుకున్నాను, కానీ ట్యూలిప్ క్యాండిల్ ఇంకా చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందో అసలు ఇన్ని ట్యూలిప్స్తో అసలు. అండ్ ఇక్కడ మీరు చూసారంటే దగ్గరికి చూపిస్తాను. ఇక్కడ స్టెమ్కి చూడండి, స్టెమ్కి ఇట్లాగా ఎంత డీటెయిలింగ్ వర్క్ ఇచ్చారంటే ఎంత బాగుందో కదా. అసలు చిన్న చిన్న డీటెయిలింగ్ కూడా ఎంత బాగా ఇచ్చారో. అండ్ ఇక్కడ చూడండి ఎంత బాగుందో అసలు ట్యూలిప్లో. ఇదైతే సూపర్ ఉంది అసలు, ఆసమ్. నేను నిజంగా ఇది ఇంత బాగా వస్తుందని ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు, బట్ చాలా బాగా వచ్చింది. మీరు ఈ ట్యూలిప్ ఫ్లవర్ అయితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. నాకు తెలిసి ఈ మోల్డ్ 500 to 600 పడుతుంది అనుకుంటా అమెజాన్లో. అంతే అరౌండ్ 400 to 600 మధ్యలోనే పడింది నాకు. బట్ వర్త్ అండి ఇది మాత్రం ఖచ్చితంగాను. మీరు క్యాండిల్ మేకర్ అండ్ క్యాండిల్ వీడియోస్ చేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా దీన్ని పెట్టి దీనికి కలర్ ఆప్షన్స్ చేంజ్ చేస్తూ ఉండండి. కింద గ్రీన్ లేదా వైట్ ఇలా ఆప్షన్స్ చేంజ్ చేసి పైన మనకున్న కలర్స్ అన్నిటితో ట్యూలిప్స్ తయారు చేయండి. సూపర్ ట్యూలిప్స్ వస్తున్నాయి. కాకపోతే కొంచెం జాగ్రత్తగా తీయండి, అప్పుడు మనకి ఎలాంటి ఇలా ఇక్కడ చూడండి ఎలాంటి డ్యామేజ్ బ్రేకేజ్ లేకుండా చాలా అంటే చాలా బాగా వస్తాయి. ఈ ట్యూలిప్ బొకెట్ ట్యూటోరియల్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ ఎలాంటి ట్యూటోరియల్ కావాలో కమెంట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్.